అందరికీ నమస్తే అండి. ఈరోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ టొమాటో నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా ఒక 75 గ్రామ్స్ చింతపండు, దీనిని ఈనెలు గింజలు తీసేసి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ నీళ్లను పడేస్తాను, దాన్ని వాడనేమి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఆయిల్ వేసేసి టమాటో ముక్కలు, ఇవి 1 కిలో టమాటో ముక్కలు, వీటిని కడిగి తుడిచి ఆరబెట్టి కట్ చేసి ఉంచాను. ఆ ముక్కలను ఇందులో వేసేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండును కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఉప్పు ఒకటి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వగా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. కానీ ఎవరు తింటామో తినమో తెలియదు, అందుకని నేను ఒక్కొక్కసారి 4 టమాటాలే పెట్టేస్తుంటాను. ఈసారి మాత్రమే కిలో టమాటోస్తో పెడుతున్నాను. 2 పెద్ద స్పూన్ల లావు ఉప్పు వేస్తున్నాను. దీన్ని కొలిస్తే ఇది ఒక 110 గ్రామ్స్ వరకు వచ్చింది వెయిట్ చూస్తే. నాకు ఎప్పుడు అప్రాక్సిమేట్గా వేస్తాను, కాకపోతే ఇప్పుడు కరెక్ట్గా చూపిద్దాం అన్నట్టుగా ఇలా జోకి వేస్తే ఇది 110 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ముక్కలు దగ్గరికి వచ్చే వరకే మూత పెడితే చాలు. ఇంకా తర్వాత మనకి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి కాబట్టి మూత తెరిచేసి వీటిని ఉడికిస్తూ ఉండాలి. దగ్గరకు వచ్చే వరకు ఉడికిస్తూ ఉండాలి. దగ్గరకు వచ్చే వరకు ఉడికించి చల్లారిన తర్వాత ఈ చింతపండు పార్ట్ మాత్రం తీస్తున్నాను. కొన్ని ముక్కలు అలాగే ఉంచుతున్నా, మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటాయి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఒక 2 నిమ్మకాయల రసాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పులుపు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు 1 నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు, కానీ చింతపండు తగ్గించేసుకోవచ్చు. 50 గ్రామ్స్ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇక కారం 2.5 టేబుల్ స్పూన్ల కారం కలిపాను. 1.5 టేబుల్ స్పూన్ ఆవపొడి, టేబుల్ స్పూన్ మెంతి పొడి. ఇంకా ఇవన్నీ పోపు కోసం రెడీ పెట్టుకున్నాను. ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మళ్ళీ ఒక 100 గ్రామ్స్ పల్లి నూనెనే తీసుకుని వేడి చేస్తున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, తర్వాత అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ ఒక ఆర్డర్లో వేసేసి వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. 3 రకాల పులుపులు కలిపి ఉంటుంది కదా ఇందులో, చింతపండు, నిమ్మకాయ, టమాటో, ఈ మూడిటి పులుపు కలిసి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు ఇంకా అన్నం తినే ముందు ఈ పచ్చడి గుర్తు చేసుకుంటే ఇప్పుడు వెంటనే తినేసేయాలనిపిస్తుంది, చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. బీపీ, ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తున్నాయని పచ్చళ్ళు తినొద్దని చెప్తుంటారు కదా, కానీ మొత్తం అన్నంలో కలుపుకుని అట్లా అచ్చంగా ఎవరం తినట్లేదు కదా, కొంచెం కాస్త పక్కన అలా పెట్టుకుంటే నంచుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన టమాటోస్ని కూడా ఇందులో కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత పోపు కూడా ఇందులోనే వేసేస్తాను. ఇవి కాస్త వెనుక ముందుగా ఎలా కలిపినా పర్వాలేదు, ఆయిల్ కూడా కాస్త వేడిగా ఉన్నా కూడా పర్లేదు. ఉడికించినాం కాబట్టి, ఆల్రెడీ టమాటోస్ ఉడికించాం కాబట్టి వేడి నూనె పోసినా పర్వాలేదు. మామిడికాయ పచ్చడి, ఆవకాయ అట్లాంటి వాటికి పచ్చి కాయలు వేస్తాం కాబట్టి అప్పుడు వేడి నూనె అస్సలు వేయొద్దు. ఇందులో కాస్త వేడి నూనె వేసినా పర్వాలేదు. ఇప్పుడు మెంతి పొడి, ఆవపొడి, కారం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి కొంచెం అన్నంలో కలుపుకుని చూడాలి. చూసి తిన్నప్పుడు కొంచెం సాల్ట్ తగులుతూ ఉండాలి, అప్పుడే ఇందులో కరెక్ట్గా ఉప్పు ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత దీన్ని తీసి గ్లాస్ బాటిల్స్లో ఎత్తేసి పెడతాను. పైన కొంచెం పచ్చి నూనె కూడా వేస్తుంటాను. ఈ పచ్చి నూనె కలుపుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ఈ బాటిల్స్లోకి ఎత్తిన తర్వాత కూడా పైనుండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.